బ్రేకింగ్ చూస్తున్నాం. టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. హెచ్సీఏలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదు అందిన నేపథ్యంలో సమన్లు ఇచ్చింది. కాగా అంతర్జాతీయ క్రికెట్లో 1984 నుంచి 2000 సంవత్సరం వరకు అజారుద్దీన్ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలో 2020 నుంచి 2023 మధ్యలో హెచ్సీఏలో దాదాపు 3.8 కోట్ల మేర అక్రమాలు జరిగాయంటూ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. విచారణలో భాగంగా క్రికెట్ బాల్స్ కొనుగోలు, జిమ్ ఎక్విప్మెంట్, ఫైర్ ఎక్విప్మెంట్, బకెట్ చైర్స్ కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు గుర్తించారని తెలిసింది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ కు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో అజారుద్దీన్ ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందాడు. మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, అజారుద్దీన్ కు ఈడీ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. అసలు డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ కిరణ్, ప్రస్తుతం ఏదైతే ఇండియన్ టీం కెప్టెన్ అజారుద్దీన్ కి అయితే గతంలోనే ఉప్పల్ హెచ్సీఏ అధ్యక్షుడిగా బాధ్యతలు వహించినప్పుడు లావాదేవీలలో మనీ లాండరింగ్ కింద కేసులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం 3 కేసులు అయితే ఫైల్ ఇవ్వడం జరిగింది. అయితే ఇదే అంశంలో ఈడీ దూకుడు పెంచడం జరుగుతుంది. అయితే ఈడీ ఇప్పటికే దీన్ని ఐఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేసుకొని అయితే అజారుద్దీన్ కి ఈడీ నోటీసులు అయితే జారీ చేసింది. కిరణ్, రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.